ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై నెల ఎలా ఉంటుంది 12 రాశులకి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహాల్లో జూలై నెలలో గురుడు కర్కాటక రాశిలో, మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, మరి రవి ఆయన తులారాశి కర్కాటక రాశుల్లో సంచారం ఉంటుంది. అయితే మరి ప్రస్తుతం బుధుడు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కుజుడు వృషభం మిథునంలో ఉంటాడు. చేత ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. గ్రహాల యొక్క సంబంధాలు తెలుసుకుని తద్వారా అనుకూలంగా ఉన్నప్పుడు వేగంగా వెళ్ళడానికి, కాస్త ప్రతికూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మనం వెళ్ళాలి. గోచారాన్ని బట్టి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే ఖగోళంలో ఈ జూలై నెలలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహముల యొక్క బలాన్ని బట్టి ఆ రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శని లాభస్థానంలో, రాహు దశమ స్థానంలో సంచారం. మిగిలిన గ్రహాలకి ఏమున్నాయిలండి అంటే ఏదో నెల 15 రోజులు ఉన్నవే. ప్రధానమైనటువంటి శని లాభస్థానంలో ఉండడం ద్వారా ఎంతటి అకార్యమైన చెయ్యలేని పనైనా చేయగలుగుతారు. అయితే గురుడు ద్వితీయ నుంచి తృతీయ స్థాన సంచారం వల్ల సోదరుల వల్ల అనుకూలత కాస్త లభించవచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఆటంకాలు, దూర ప్రయాణాదులు, అధికమైన వ్యయం సూచిస్తోంది. ప్రతి పర్యందు శ్రద్ధ అనేది అవసరమవుతుంది. అవసరమైతే మనం బంధువులు, బాగా కావలసిన వారి యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వృత్తుల్లో ఆలస్యం అవుతుంది. రాజకీయ పరంగా కొద్దిగా గుర్తింపు తగ్గుతుంది. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు చూసినట్లయితే మొట్టమొదటి 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత 15 రోజులు కాస్త శ్రమ పడవలసిన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ అంత ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్, అలాగనే రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. అంటే కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, అలాగనే మీకు ఐటీ రంగం వారికి అవ్వచ్చు, వీరందరికీ కూడా కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. అంటే క్రయ విక్రయాదుల్లో కూడా అపార్ట్మెంట్స్, ప్లాట్స్ సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. గృహ నిర్మాణాదులు ఎక్కువగా ఉంటాయి. మళ్ళా బయట ఉన్నటువంటి స్థల భూ సంబంధమైనవి తక్కువగా ఉంటాయి. అంతేత ఈ రాశివారు 5, 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడండి. గ్రీన్, లైట్ బ్లూ, తెలుపు రంగులు ఎక్కువగా వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికీ శుక్రవారం నాడు అమ్మవారిని పూజించి, ఈ వివాహం కాని వారవచ్చు, ఆర్థిక ఇబ్బందుల వారవచ్చు, శివుడు పార్వతి కలిగినటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ పార్వతి అమ్మవారికి గౌరీదేవి అంటారు, ఆ గౌరీదేవికి పూజ చేయించండి. తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అత్యద్భుతంగా గురుడు 2వ స్థాన సంచారం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మరి మిథున రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, అలాగనే సంతానపరమైన వ్యవహారాలు అనుకూలత ఉంటుంది. మీరు తలిచినటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారు.
దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీ ఆలోచనలు చాలా సక్రమంగా ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలతో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు. కొన్ని సాహసమైనటువంటి కార్యాలు కూడా చేస్తారు. చాలా కాలం నుండి నిలిచినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో, అంటే ఈ జూలై మాసంలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. చేత ఈ జూలై నెలలో ప్రతి పని కూడా వేగవంతంగా పెడతారు. ఆత్మస్థైర్యం, ధైర్యం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం, ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించడం, దూరం నుండి శుభవార్తలు అందడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కొన్ని అనుకోనటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం ద్వారా తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. మరి ఎక్కువగా ఈ రాశివారు క్రయ విక్రయాదుల్లో శ్రద్ధ పెట్టండి. దూరం నుండి కొన్ని ముఖ్యమైన వార్తలు వస్తాయి, వాటికి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితులు మీరు చేసుకోవాలి. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మంచివి. రంగుల్లో గ్రీన్ కలర్ మంచిది. ఆరాధనలో ఎక్కువగా మీరు ఆరాధించవలసిన దైవం సూర్య భగవానుడు. గోధుమ పిండి చిన్న చిన్న వండలు చేసుకోండి. 1 కేజీయో 1/2 కేజీయో గోధుమ పిండి తీసుకుని చిన్న చిన్న వండలు చేసి ఆదివారం నాడు ప్రవహించే నది ఉన్నట్లయితే ఆ నదిలో వేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ ఉండాలి. రెండో పరిహారం ఏమిటి? రొట్టెలు లాంటివి చేసి లేని వాళ్ళకి ఆహారంగా పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారి యొక్క ఆలోచనలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆత్మస్థైర్యం, ధైర్యం, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత, కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. సోదర వర్గ అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. అంటే రాశిలో గురుడు ఉండడం ద్వారా రూపాయికి రూపాయిన్నర ఖర్చు అవుతుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. ఉద్యోగ విషయాలకు వచ్చినట్లయితే అధికారులు మెప్పు పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ పరంగా మనం చూసినట్లయితే ఆహ్వానాలు అందుకుంటారు. ఇంకా వృత్తులు, చేతి వృత్తులు, సంచార వృత్తులు, చిన్న చిన్న వృత్తులు చేసే వారికి తాత్కాలికంగా మాత్రమే యోగిస్తుంది. వ్యాపారాత్మకంగా చేసుకున్న పార్ట్నర్షిప్కు పెద్దగా అనుకూలంగా ఉండదు. కానీ మాసంలో జూలై నెలలో మొట్టమొదటి 15 రోజులు ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారంలో మంచి అభివృద్ధి, గృహోపకరణాలు, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఐటీ రంగం, షేర్స్ వారికి కూడా మాసంలో మొదటి భాగం చాలా అనుకూలంగా ఉన్నది. అంటే కొంతమంది మిమ్మల్ని ఆర్థిక ఒత్తిడికి లోన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అటువంటి ఆర్థికపరమైన ఒత్తిడికి లోనవరు. చాలా శ్రద్ధ వహిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. విజయం సాధిస్తారు. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 1, 2, 9 వాడండి. అంటే 1, 2, 9 సంఖ్యలు. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ చాలా మంచివి. తద్వారా విశేషమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అంచేత ఆరాధనలో కూడా ఎక్కువగా మీరు శివారాధన చేయాలి. గురువారం ఏమో పెట్టుకోండి. గురువారం నాడు ఓ పూట పోయిన ఓ పూట టిఫిను. గురు చరిత్ర లాంటివి పారాయణ చేయాలి. దక్షిణామూర్తి కానీ, మరి దత్తాత్రేయుడి యొక్క చరిత్ర కానీ, మరి సంఖ్యల్లో అనుకున్నాం. ఇంకా రంగుల్లోకి వచ్చేటప్పటికి తెలుపు రంగు అనుకున్నాం. ఆరాధనలో మరి దత్తాత్రేయుని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం నాడు శనగలు, శనగపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు మీరు ప్రసాదంగా పంచిపెట్టండి.